శివుని వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం, వినాయకుడి వాహనం ఎలుక, స్వామివారి మెడలో ఉండేది పన్నగభూషణం పాము, కుమారస్వామి వాహనం నెమలి. నెమలి ఎప్పుడు పావుని కొట్టేద్దామని చూస్తుంది, పావు ఎప్పుడు ఎలకను కొట్టేద్దామని చూస్తుంది, సింహం ఎప్పుడు ఎద్దును వేసేద్దామని చూస్తుంది. కానీ ఇన్ని వైరాలు విరుద్ధాలు ఉండి కూడా వాళ్ళందరూ ఒక్క ఫ్యామిలీగా ఉన్నారు. మరి మనం ఎందుకు ఉండలేం? ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, భావాలు వేరైనా, రంగులు వేరైనా, టేస్ట్లు వేరైనా, క్యాస్ట్లు వేరైనా, మనమంతా ఒక్కటే. అవునా కదా? ఎందుకంటే మనమంతా భగవంతుడి యొక్క పిల్లలం. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో స్వామి చెప్పాడు, మీరు కూడా చెప్పండి, మంచి టైం ఇది. శివరాత్రి, శివరాత్రి నో శుభరాత్రి. అవునా? ఎందుకని? జాగారం.